8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 1వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వయసు వచ్చిన పిల్లలకి రక్త పరీక్షలు చేయించాలి, ఏదన్నా పోషక లోపాలు ఏమైనా ఉన్నాయా అని ఏ తల్లిదండ్రులకి ఆలోచన రాదు. బాగా ఎక్కువ లోపం వచ్చి పిల్లల్లో బాహ్యంగా లక్షణాలు కనపడితే పిల్లల డాక్టర్లే సహజంగా చేపిస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలకి ఏమి తేడాలు వస్తాయిలే, ఏమి లోపిస్తాయిలే అని మనందరం అనుకుంటాం. కానీ 3 పోషకాలు మాత్రం ఎక్కువ శాతం మంది పిల్లలకి లోపిస్తున్నాయి అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ICMR అంటారు కదా, వారు 2024 సంవత్సరంలో 1వ సంవత్సరం వయసు నుంచి 4వ సంవత్సరం వయసులోపు ఉండే పిల్లలకి 3 ఎంత పర్సంటేజ్ లోపించి ఉంటున్నాయి అనేది మన ఇండియా వైడ్ చేసిన సర్వే ద్వారా మనకు సూచన చేయటం జరుగుతున్నది. దాని ఆధారంగా మరి మీలాంటి పేరెంట్స్కి అలాంటి అవగాహన కలిగిస్తే మీ పిల్లలకు కూడా, మీ మనవలకు కూడా 1వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వయసులోపు పిల్లలకి మరి ఆ 3 పరీక్షలు ఏవో, అవి ఎందుకు లోపిస్తున్నాయి, వాటిని ఎలా పోషక లోప నివారణ చర్యలుగా మనం అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఆ 3 ఏమిటంటే, 1 ఎనీమియా, రక్తహీనత, ఉండవలసిన హెమోగ్లోబిన్ కంటెంట్ కంటే బాగా తక్కువ ఉండటం. 2వది విటమిన్ D డెఫిషియన్సీ. 3వది విటమిన్ B12 డెఫిషియన్సీ. ఈ 3 పోషక లోపాలు ఎక్కువ మంది కనపడుతున్నాయి. మిగతా సమస్యల గురించి చెప్పకుండా ఈ 3 లోపాలు ఉన్నట్టు వాళ్ళు సవరించుకుంటే బాగుంటుందని సూచన చేశారన్నమాట. ముందుగా ఇలాంటి రక్త పరీక్షలు పిల్లలకి చేయించినప్పుడు ఈ 3 గనక లోపిస్తే అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎనీమియా. ఇది ఎంత పర్సంటేజ్ ఉంది అంటే 40% పిల్లలకి, అంటే 100 మంది పిల్లల్ని తీసుకుంటే 40 మందికి రక్తహీనత ఉన్నది. ఉండవలసిన దానికంటే హెమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది. అంటే సకానికి సగం మంది పిల్లలకి రక్తహీనత లోపం ఉంటున్నది. మరి రక్తహీనతను తగ్గించడానికి చంటి పిల్లలకి ఏం చేయొచ్చు? చాలా సింపుల్గా ఒక 20 రోజులు, నెల రోజుల్లోనే పిల్లలకి రక్తహీనత పోగొట్టడానికి అవకాశం ఉన్నది. అలాంటివి ఏవో నేను తెలియచేస్తాను. అన్నిటికంటే ప్రప్రథమంగా ఎక్కువ మేలు చేసేది ఐరన్ కంటెంట్ని బాగా పెంచడానికి ఏకైక బెస్ట్ ఆహారము తాటి బెల్లము. మనకు 28 మిల్లీగ్రాములు 30 మిల్లీగ్రాముల మధ్యలో ఐరన్ ఒకరోజు కావాలి. పిల్లలకు కూడా దగ్గర 25 నుంచి 30 మధ్యలో అట్లా ఏజ్ని బట్టి ఉంటుందిలేండి. మరి సుమారుగా పిల్లలకి 25 నుంచి 30 మధ్యలో ఐరన్ కావాలనుకోండి మిల్లీగ్రాములు. తాటి బెల్లములో దగ్గర 250 మిల్లీగ్రాముల వరకు 100 గ్రాముల్లో ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అలాంటి తాటి బెల్లాన్ని ఒరిజినల్ క్వాలిటీ, చంటి పిల్లలకి అది ఎక్కడన్నా కల్తీ లాంటిది ఉంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఈ మధ్య మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ బ్రాండ్ ద్వారా తాటి బెల్ల పొడి అమ్ముతున్నారు. పంచదార పొడిలా ఉంటుంది, చాలా హై క్వాలిటీది. అది ఇండియాలో బెస్ట్ ఎక్కడ తాటి బెల్ల మంచిగా దొరుకుతుందో అక్కడి నుంచి తెప్పించి మీకు అందిస్తున్నారు అనమాట. అలాంటి తాటి బెల్ల పొడిని పిల్లలకి పాలిస్తారు కదా, ఆ పాలల్లో కలపండి. పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ పెట్టేటప్పుడు, పిల్లలకి ఈ తాటి బెల్ల పొడిని ఏదైనా జ్యూస్ తాగించేటప్పుడు జ్యూసులోనో, పాలు త్రాగించేటప్పుడు పాలల్లోనో, కాస్త ఏదైనా ఫ్రూట్ మొక్కలు తినిపించేటప్పుడు ఫ్రూట్ మొక్కల మీద తాటి బెల్లం పొడి చల్లేసేస్తే ఫ్రూట్ మొక్కలు కూడా ఇష్టంగానే తినేస్తారనమాట. అలా ఈ 3 రూపాయల్లో కూడా తాటి బెల్లాన్ని వాడవచ్చు. ఇక 2వది మరి తేనె కూడా ఉపయోగించుకోగలిగితే, పంచదార వాడకుండా, సాధారణమైన బెల్లం వాడకుండా తేనె చంటి పిల్లలకి ఇస్తే మంచిది. ఎండు ఖర్జూరం పొడి కూడా చాలా శ్రేష్టం. అసలు కఫము, దగ్గు, శ్లేష్మాలు రాని తీపి అన్నమాట. అంచేత ఈ 3 రక్తహీనత నివారించడానికి, రక్తం పెరగటానికి, మంచి పుష్టి వాళ్ళకి రావటానికి ఇది కఫము రాకుండా హాని లేని తీపి.
అలా వాడుకోండి, ఎనీమియా బాగా తగ్గుతుంది. పిల్లలకి 2 సంవత్సరాల తర్వాత ఆకుకూరలు గ్రైండ్ చేసేసి ఆ రసం పోసి రవ్వలు కానీ అన్నం కానీ ఉడికిస్తూ ఉంటే, ముఖ్యంగా తోటకూర, పొనగంటి కూర ఇట్లాంటివన్నీ ఆకుకూరలు ఏవైనా సరే ఉడికించి ఎక్కువగా అట్లా పెడుతుంటే రక్తహీనత వెంటనే నెల రోజులు కూడా తిరగకుండా తగ్గిపోతుంది అన్నమాట. ఇక రెండవది విటమిన్ డి డెఫిషియన్సీ. ఇది 13.7% మంది పిల్లలకి, అంటే 100 మంది పిల్లల్లో దగ్గర 14 మందికి విటమిన్ డి లోపం. ఎందుకంటే ఎండలోకి వెళ్ళక. అంటే ఆ ఏజ్ పిల్లలకి విటమిన్ డి లోపం ఉంటుందని అసలు ఎవ్వరం అనుకోము, కానీ అక్కడ వాళ్ళ పరీక్షలు చేయటం ద్వారా తెలిసింది. కాబట్టి నేను కూడా 9-10 సంవత్సరాల వయసు వచ్చి పైబడిన పిల్లలందరికీ విటమిన్ డి టెస్ట్ చేయండి అని ఇన్నాళ్ళు చెప్పాను. కానీ 1 నుంచి 9 పిల్లలు కూడా చేయమని నేను చెప్పలా, కానీ ఇక నుంచి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ విటమిన్ డి బాగా అందాలంటే ఈ సంవత్సరం వయసు ఉన్న పిల్లల్ని కూడా, లేదా చంటి పిల్లల్ని కూడా కాస్త ఒంటికి నూనె రాసేసేసి ఒక అరగంట గంట ఎండలో ఆడించటమా, ఎండలో పడుకోబెట్టటమా, ఎండలో కూర్చోబెట్టటమా, కాస్త ఇంట్లో జేజులు కానీ అమ్మలు ఇట్లా పెద్దలు ఎవరైనా అట్లా చేయగలిగితే చాలా మంచిది. ఒక గంట ఎండ గడిపితే పిల్లలకి కాస్త ఊరికే ఒక కట్ డ్రాయర్ ఒకటి ఉంచేసి మిగతా భాగం బట్టలు లేకుండా ఎండలో ఉంచితే విటమిన్ డి డెఫిషియన్సీ ఒక 9-10 ఎండ మంచిది బాగా. ఆ టైంలో ఒక అరగంట గడిపితే చాలు, పిల్లలు చాలా బాగా విటమిన్ డి న్యాచురల్గా వచ్చేస్తుంది. ఏ మందులు వేయాల్సిన పని లేదు ఇక్కడ. ఇది రెండవ లోపాన్ని నివారించడానికి ఏకైక మార్గం ఇది. ఇక మూడవది విటమిన్ బి12 డెఫిషియన్సీ. ఇది 13.8% మంది పిల్లలకి ఈ లోపం ఉన్నదని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే 100కి 14 మందికి ఇది లోపం అన్నమాట. ఈ బి12 అనేది ప్రేగులు తయారు చేయాలి, కానీ చిన్నపిల్లలు కూడా తయారు చేయడం ఆగిపోతున్నది ఈ మధ్య. అంటే మనం వాడే మందుల వల్ల, కెమికల్స్ వల్ల ప్రేగుల్లో బ్యాక్టీరియాల్లో మార్పు వచ్చేసి అట్లా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి బి12 ఉన్న ఆహారం బాగా రిచ్గా ఉన్నదైతే పుట్టగొడుగులు. అందుకని అవకాశం ఉంటే పుట్టగొడుగులు సంవత్సరం 2 ఏళ్ల వయసు వచ్చిన పిల్లలకి వారానికి 2-3 సార్లు కాస్త అలా పెడుతూ ఉంటే పుట్టగొడుగుల ద్వారా బి12 చాలా రిచ్గా ఉంటుంది. అసలు లోపం రాకుండా కవర్ చేసుకోవటానికి మంచిది. కొంతమంది పిల్లలకి కోడిగుడ్డు పెడుతూ ఉంటారు. కోడిగుడ్లో కూడా పిల్లలకు లోపం రాకుండా కూడా మరి విటమిన్ బి12 వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ భాగం పిల్లల గుడ్లు పెడుతున్నారు, కానీ పెట్టని వారు ఉంటారు. ఇట్లా ఇది వాడుకోండి. అలాంటి వారు మరి గుడ్డు కనుక పెడితే బాగుంటుంది, మా ఫ్యామిలీలో మేము తప్పనిసరిగా తింటామనుకునేవారు ఆ బి12 అనేది ఎల్లోలోనే ఉంటుందన్నమాట, వైట్లో ఉండదు ఎక్కువ. కాబట్టి కోడిగుడ్డు అట్లా కనుక తినిపించగలిగిన పిల్లలకి బి12 లోపం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ 3 రక్త పరీక్షలు కనుక పిల్లలకి చేయించుకుని లోపం ఉంటే ఇలాంటి వాటిని మార్పు చేసుకోగలిగితే చంటి పిల్లలకి లోపాలు లేకుండా కాస్త ఆరోగ్యం, ఎదుగుదల, ఇమ్యూనిటీ, విటమిన్ డి, విటమిన్ బి12 ఈ 2 లోపించిన ఇమ్యూనిటీ మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. అందుకని పిల్లలకి రక్తహీనత ఉంటే బలహీనత, మరి శరీరంలో అన్నిటినీ మోసుకెళ్ళే వాహనం రక్తం కదా, మరి ప్రాణవాయువును మోసుకెళ్ళాలి. హెమోగ్లోబిన్ తక్కువ ఉంటే చాలా ఆయాసం వస్తుంది, నీరసపడిపోతుంటారు. 40% మంది పిల్లలకి ఇప్పుడు తాటి బెల్లం, తేనె, ఖర్జూరం పొడి ఇట్లాంటివి వాడుకోండి. ఇప్పుడు చెప్పిన ఎండు ఖర్జూరం పొడివి thegoodhealth.co.in అనే వెబ్సైట్ ద్వారా అలా చూసుకుని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. లేదా వారు ఇచ్చిన నెంబర్ కూడా ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినా మీకు పంపిస్తారు. తాటి బెల్ల పొడి, ఖర్జూరం పొడి వాళ్ళు పంపిస్తారు. తెప్పించుకుని చంటి పిల్లలకి అంటే ప్యూర్గా ఉండే పౌడర్లు ఇట్లాంటివి వాడితే లాభాలు బాగుంటాయి. మరి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మీ చంటి పిల్లల గురించి ఇలాంటి శ్రద్ధలు తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.